హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇదివరకు వచ్చిన వీడియోలోని అసలు బాండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అనంటే, ఈక్విటీ మార్కెట్స్ కన్నా బాండ్ ఎన్ని రెట్లు, ఆ మార్కెట్ ఎన్ని రెట్లు ఎక్కువ, ఎంత ప్రాచీనమైనది, దాంట్లో తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఒక బేసిక్ లెవెల్ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి బాండ్స్ విషయం మీదగానే వచ్చాం. కానీ ఈసారి ఒక మెట్టు ఎక్కిస్తూ మీకు అసలు ఎటువంటి విషయాలు మీరు బాండ్స్ గురించి తెలుసుకోవాలి అనే దానిపైన ఈ వీడియోని చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం బాండ్స్ అంటే ఏంటనుకుంటాం? ఒక కాగితం మీద రాసిచ్చిన మీ అప్పు తాలూకా వివరాలు. సో ఏ వివరాలు? సో బాండ్‌ని ఎంత ప్రైస్‌కి కొన్నారు? ఈ బాండ్‌కి అగెయిన్స్ట్‌గా కూపన్ రేట్ అంటే మీకు వచ్చే స్థిరమైన ఒక సంవత్సరానికి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో దాన్ని కూపన్ రేట్ అని అంటాము. అండ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎంతుంది? ఎప్పుడు మనకి మెచ్యూర్ అవుతుంది? మెచ్యూర్ అయినప్పుడు వచ్చే వాల్యూని ఫేస్ వాల్యూ ఎంతొస్తుంది అని. సో ఒక బాండ్‌లో గాని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే 2 రకాల ఆదాయం అనేది వస్తుంది. ఒకటి, ప్రతి సంవత్సరం మనకి ఇంట్రెస్ట్ రూపంలోనే తిరిగొస్తుంది. అండ్ రెండవది, ఎప్పుడైతే మెచ్యూరిటీ ఫేజ్‌లోకి ఆర్ మెచ్యూరిటీ టైమ్‌లోకి వస్తామో మనకి ఫేస్ వాల్యూ అసలు ఏదైతే మనం పెడతామో అది మనకి తిరిగొచ్చేస్తుంది. అయితే బాండ్స్ ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నాయి కదా! అంటే మనకు ముందే కూపన్ రేట్ ఏంటో తెలుస్తది. అందులో ఎటువంటి మార్పులు లేదు. ఫేస్ వాల్యూ అంటే మనకు మెచ్యూరిటీ టైమ్‌కి ఏ వాల్యూ అయితే తిరిగొస్తుందో దాన్ని కూడా మనం ముందే డిఫైన్ చేసుకుంటాము. అండ్ అలానే ఏదైతే మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుందో ఇది కూడా ఒక స్పెసిఫిక్ టైమ్ కని మనకి తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు బాండ్ యొక్క ప్రైజెస్ మాత్రం ఫిక్స్‌డ్‌గా ఉండవు? ఇదొక కాంట్రోవర్షియల్ క్వెషన్. అంటే బాండ్ యొక్క ఫేస్ వాల్యూ రూ. 1000 ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అది మార్కెట్‌లోని ₹950కే మనకి దొరుకుతుంది. ఇంకొన్ని సార్లు 1020కి ఆర్ 1050కి దొరకచ్చు. అంటే రూ. 1000 మధ్యలో కాకుండా దానికన్నా తక్కువ, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. వెంటనే మనకేమనిపిస్తది? అరే! రూ. 1000 ఫేస్ వాల్యూ అప్పుడు ఆర్ మెచ్యూరిటీ టైమ్‌లో మనకి తిరిగొచ్చే రూ. 1000 అమౌంట్ మీద అది గాని తక్కువ 950కో, 980కో దొరికింది అనంటే అది మనకొక మంచి విషయమే కదా! ఇదొక మంచి అవకాశం అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ డిస్కౌంట్‌లో ఎందుకు ట్రేడ్ చేస్తుందని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా! లేకపోతే ఇదొక ట్రాప్‌గా మారిపోద్ది. సో ఈ వీడియోలోని అసలు బాండ్ యొక్క ప్రైజెస్ ఎలా మూవ్ అవుతాయి? బాండ్ యొక్క టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ ఎన్ని రకాల రిస్క్ డిఫాల్ట్స్ అనేవి ఈ బాండ్స్ వల్ల మనకిలా అవ్వచ్చు? అండ్ ఫైనల్‌గా మీరు ఒక డైరెక్ట్ బాండ్‌ని తీసుకోవాలా? మ్యూచువల్ ఫండ్ ద్వారా బాండ్స్‌ని ఎంచుకోవాలా? అనేది మనం పూర్తిగా చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి అండ్ మార్కెట్‌లో జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్‌తో పాటు మీకు అది మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎలాగా ప్రభావితం చేస్తుందని వస్తూనే ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే మొట్టమొదటి బాండ్ యొక్క ప్రైజెస్ ఎందుకు మూవ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం మిస్టర్ ఏ ఒక ఆయన ఉన్నాడు. అండ్ ఆయన ఒక బాండ్‌ని ₹1000కి కొన్నాడు. ₹1000కి కొనడంతో పాటు దాని యొక్క ఫేస్ వాల్యూ కూడా ₹1000 ఉంది. కూపన్ రేట్ 8% ఉంది. అండ్ బాండ్ మెచ్యూర్ అవ్వడానికి 5 సంవత్సరాలు ఉంది. సో ఇక్కడ మిస్టర్ ఏకి ఎటువంటి ఇన్‌కమ్స్ వస్తాయి? ఇక్కడ ప్రైస్ అండ్ ఫేస్ వాల్యూ 2 ఒకటే అవ్వడం వల్ల పెద్దగా మన క్యాపిటల్ అప్రిసియేషన్ లేకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 8% అంటే ₹1000 మీద 8% అంటే ₹80 ప్రతి సంవత్సరం ఆయనకి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. అండ్ 5వ సంవత్సరం ఏమవుతుంది? ఆ ₹1000 తిరిగొచ్చేస్తాయి. ఓకే. బానే ఉంది. కానీ ఇంత బాగా ఉన్నప్పుడు మనం మెచ్యూరిటీ వరకు గాని బాండ్‌ని 5 సంవత్సరాల వరకు హోల్డ్ చేసి అమ్మితే అండ్ ఇక్కడ మన ప్రైజెస్‌కి ఎంతో పెద్ద తేడా లేదు కాబట్టి ఎటువంటి పెద్ద డిఫరెన్సెస్ అనేవి మనం చూడం. కాకపోతే ఇప్పుడు సినారియో నంబర్ 1. ఈ మిస్టర్ ఏ 8% కూపన్ రేట్ ఉన్న బాండ్‌ని కొనిన తర్వాత మార్కెట్‌లోని కొంతకాలం తర్వాత 12% కూపన్ రేట్‌లో బాండ్ అనేది ఇష్యూ చేస్తున్నారని అనుకుందాం. అయితే ఇప్పుడేమవుతది వెంటనే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్ బాండ్ మార్కెట్‌లోని ఆ 12% ఉండే కూపన్ రేట్‌దే కదా ₹1000 ఇచ్చి కొనుక్కుంటాడు. ఎందుకు? ప్రతి సంవత్సరం ఆయనకొచ్చే ఆదాయం రూ. 120 అవుతుంది కాబట్టి. అమన్ దగ్గర నుంచి ఉండే బాండ్ ₹1000కే కొనుక్కొని 80% ₹80 వరకు ఇంట్రెస్ట్ మాత్రమే ఎందుకు తీసుకుంటారు? ఎవరన్నా కొంచెం తెలివిగా ఆలోచించేవాళ్ళు. సో ఇక్కడ ఏమవుతది? కొత్త బాండ్ రాగానే పాత బాండ్ యొక్క ప్రైస్ ట్రేడింగ్ వాల్యూ అనేది పడిపోతది. ఎందుకు? అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో ఆటోమేటిక్‌గా డిమాండ్ సప్లై ప్రకారంగా గాని చూస్తే ఎక్కడ నాకు ఎక్కువ ఆదాయం వస్తుందో నేను అక్కడికే వెళ్తాను గానీ మిస్టర్ ఏ దగ్గర ఉండేదానికి మళ్ళీ నేనెందుకు తిరిగొస్తాను? సో మిస్టర్ ఏ గాని మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేయకుండా ముందుగానే అమ్మేయాలి అని అనుకుంటే తప్పకుండా తక్కువ ప్రైస్‌లోనే అమ్మాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమైన పాయింట్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అలాగే ఉంటాయి. కూపన్ రేట్స్ అనేవి 8%, 12% ఇవి అలాగే ఉంటాయి. కానీ ఒక బాండ్ టైమ్ ప్రకారంగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్‌తో గాని మార్కెట్‌లో వస్తే ముందొచ్చిన బాండ్ యొక్క ప్రైజెస్ అనేవి నేచురల్‌గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ₹1000 బాండ్ అప్పుడు ఆయన మిస్టర్ ఏ కొనుక్కున్నది ఇప్పుడు మళ్ళీ ₹1000కి ఎవ్వరు కొనుక్కోరు. దానికన్నా తక్కువగానే కొనుక్కుంటారు. ఎందుకు? మార్కెట్‌లో ఆల్రెడీ ఇంకొకటి దానికన్నా బెటర్ రేట్‌తో వచ్చింది కాబట్టి. సో నెక్స్ట్ థాట్ మనకేమొస్తది? సరే ఇది ఎటు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ బాండ్ ₹1000ది ₹950కి కొనుక్కుంటాను.
అండ్ 8% రిటర్న్ రానివ్వు. కానీ ఈల్డ్ మీద ఆర్ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఆర్ మెచ్యూరిటీ అప్పుడు మనకి ఈల్డ్ టు మెచ్యూరిటీ వరకు ఒక రూ. 50 డిఫరెన్స్ వస్తుంది కదా! కానీ అంత ఈజీగా ఇక్కడ మనీ మనం గాని సంపాదించగలమంటే ఎలాగా? కాదు కదా! సో, ఇక్కడ ఇంకొక చిక్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12% దగ్గరే ఆగకుండా బాండ్ మార్కెట్స్‌లో ఇంకా కొత్త కొత్త బాండ్స్ 14%, 16% వరకు వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతది? మిస్టర్ ఏ ఒక బాండ్ 950 కన్నా ఇంకా ఇంకా పడిపోతుంది. రెండవది లిక్విడిటీ రిస్క్ అనేది ఎక్కువొచ్చేస్తుంది. లిక్విడిటీ రిస్క్ అంటే ఏంటి? ఇక్కడ ఆ బాండ్‌ని ఆ తక్కువ ప్రైస్‌కి అమ్మడం కోసం మనం బయర్స్‌ని వెతకాలి అనంటే చాలా పెద్ద ఇబ్బంది. అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. సో, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ లెసన్ ఏంటి? ఇంట్రెస్ట్ ప్రైజెస్ ఎప్పుడైతే పెరుగుతాయో బాండ్ యొక్క ప్రైజెస్ అప్పుడు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ ప్రైజెస్ కొత్త బాండ్స్‌కి పెరగగానే పాత బాండ్ యొక్క ప్రైజెస్ పడిపోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ప్రైజెస్ తగ్గగానే బాండ్ యొక్క ప్రైజెస్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇది సినారియో 2. అంటే ఇప్పుడు 8% ఉండే బాండ్స్ మిస్టర్ ఏ కొనుక్కున్నాడు. దాని తర్వాత 5% ఉండే బాండ్స్ రిలీజ్ అయితే మార్కెట్‌లోనే అరే! 8% బాంది కదా! అని దానికి ప్రీమియం ఇచ్చి కూడా కొనుక్కునే వాళ్ళుంటారు. సో, అందుకని మిగతావన్నీ పారామీటర్స్ ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి మారడానికి గల కారణం ఎన్విరాన్మెంటల్ చేంజెస్. అండ్ ఇది మీరు చాలా ముఖ్యంగా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మీరు ఒక ఇన్వెస్టర్‌గా బాండ్ మార్కెట్స్‌కి వెళ్ళినప్పుడు ఏమడగాలి? ఒక బాండ్ డిస్కౌంట్‌లో ట్రేడ్ అవుతుందంటే ఎందుకింత డిస్కౌంట్‌లో ట్రేడ్ అవుతుంది? దీని వెనకాతల గల కారణాలేంటి? ఇది అసలు ఒక అవకాశమా? లేకపోతే ఇదొక ట్రాపా? అంటే ఈ పర్టిక్యులర్ కంపెనీ మీద ఎన్నో రకాల ఫ్రాడ్ అలిగేషన్స్ గాని, ఒక క్రెడిట్ రిస్క్ ఉండడం గాని, డిఫాల్ట్ అలిగేషన్స్ గాని ఇలాంటివి ఉంటే తప్పకుండా వాటి వైపుకి వెళ్ళకూడదు. ఇవేమీ లేకుండా ఇంట్రెస్ట్ యొక్క మూవ్‌మెంట్స్‌ని బట్టి మాత్రమే తగ్గింది అనంటే అదొక మంచి అవకాశంగా ఫండమెంటల్స్ బాగున్నట్టయితే, రేటింగ్స్ కూడా బాగున్నట్టయితే మీరు ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చాలా ముఖ్యమైనది ఆర్‌బీఐ తోటి ఈ పర్టిక్యులర్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క లింక్ ఏంటి? సో, ఈటి రెండి మధ్యన ఉండే రిలేషన్ ఏంటి అని అడిగితే ఇప్పుడు 2 రకాలుగా కార్పొరేట్ వాళ్ళు వచ్చి బాండ్స్‌ని ఇష్యూ చేయొచ్చు. ప్రభుత్వం వాళ్ళు బాండ్స్‌ని ఇష్యూ చేయొచ్చు. సో, కార్పొరేట్ బాండ్ రేట్ అండ్ గవర్నమెంట్ యొక్క యీల్డ్ మధ్యలో ఉండేదాన్ని మనం స్ప్రెడ్ అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ యొక్క బాండ్ ఇంట్రెస్ట్ కూపన్ ఆర్ కూపన్ రేట్ వచ్చి 6% ఉంది. అదే కార్పొరేట్ బాండ్ వాళ్ళు 9% ఇస్తున్నారు. అంటే ఇక్కడ 3% స్ప్రెడ్ అనేది ఉంటుంది. కార్పొరేట్ బాండ్స్ వాళ్ళు ఆబ్వియస్‌గా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తేనే కదా! మనం దాంట్లోకి వెళ్లి రిస్క్ చేసి మన డబ్బుల్ని పెడతాం. ఎందుకు గవర్నమెంట్ యీల్డ్ అంటే ఇది మనకు కంపల్సరీగా వచ్చేస్తుంది. ఇదొక సేఫ్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, మనం దీనికి ఎందుకు ఇస్తాం? హైయర్‌గా వాళ్ళు గాని యీల్డ్ ఇస్తే. కాకపోతే ఇప్పుడు ఆర్‌బీఐ వాళ్ళ యొక్క పాలిసీ రేట్స్‌ని పెంచేశారు. సో, దాని యొక్క ప్రభావం వల్ల మొత్తం బ్యాంక్ యొక్క లెండింగ్ రేట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్, ఈ బాండ్స్ యొక్క యీల్డ్ టు మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి అని అనుకుందాం. సో, ఇదివరకు 6% ఉండేది మాత్రము ఇప్పుడు 8%కి పెరిగిపోయింది. సో, స్ప్రెడ్ ఏమవుతది? 8% గవర్నమెంట్ బాండ్స్‌లో వచ్చే యీల్డ్ 9% వచ్చేదేమో కార్పొరేట్‌లో. కేవలం 1% ఎక్స్‌ట్రా వస్తుందని నేను తీసుకెళ్ళి అంత రిస్క్ చేసి కార్పొరేట్ బాండ్స్‌లో పెడతానా? తప్పకుండా పెట్టను. సో, ఇక్కడ మళ్ళీ ఏమవుతది? ఆర్‌బీఐ యొక్క రేట్స్ పెరగడం వల్ల బాండ్ యొక్క రేట్స్ పెరిగిపోయినాయి. గవర్నమెంట్ యొక్క బాండ్స్. మళ్ళీ కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారు? ఉండే 9% కాదు. అరే! నేను ఇక్కడ ఇన్వెస్టర్స్‌ని తీసుకురావాలి అనంటే దాన్ని మళ్ళీ 10-12% ఎంతో వరకు పెంచడం అనేది మనం చూస్తున్నాం. సో, ఇండైరెక్ట్‌గా ఆర్‌బీఐ యొక్క రేట్స్ పెరిగితే గవర్నమెంట్ యీల్డ్స్ పెరుగుతాయి. అండ్ దానివల్ల కార్పొరేట్ బాండ్స్ యొక్క కూపన్ రేట్స్ కూడా పెంచాల్సి వస్తుంది. సో, ఇప్పుడు రెండో ముఖ్యమైనది టాక్సేషన్ పరంగా. అసలు టాక్సేషన్ పరంగా సో, మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నాము అనంటే మనము దాని యొక్క టాక్స్ యాంగిల్ కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా ఆఖరికి మన చేతికి వచ్చే ఆదాయం అనేది టాక్స్ పోగా ఎంతో తక్కువ ఉంటే అసలు వేస్ట్‌గా అనిపిస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 తీసుకెళ్ళి బాండ్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. 8% కూపన్ రేట్. సో, దీని నుంచి మీకు సంవత్సరం 8,000 వస్తుంది. మీరు 30% టాక్స్ స్లాబ్‌లో ఉంటే మీకు టాక్స్ 2,400 పోయిన తర్వాత 5,600 వస్తుంది. అంటే మీ యొక్క బాండ్ యొక్క ఎఫెక్టివ్ రిటర్న్ ఎంత? 5.6%. ఓకే. ఇప్పుడు మీరు గాని లిస్టెడ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు. అండ్ 12 నెలల కన్నా ఎక్కువ హోల్డ్ చేశాక అమ్మారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కి క్లాసిఫై అవుతారు. 12.5% టాక్స్ రేట్‌ని ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా మీరు చెల్లించాల్సి వస్తుంది. 12 మంత్స్ కన్నా తక్కువ గాని హోల్డ్ చేసినట్టయితే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. అది మీ నార్మల్ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్‌లోనే మీకు టాక్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ విషయానికొచ్చారా? లిస్టెడ్ గాని, అన్‌లిస్టెడ్ గాని అందులో బాండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసి ఏదైతే ఇంట్రెస్ట్‌ని మీరు సంపాదిస్తారో మీరు గాని ఆ సంవత్సరం మిగతా అంత ఆదాయం కలుపుకొని టాక్స్ యొక్క ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు మీరు 10% టీడీఎస్‌కి గురవుతారు. సో, మీరు ఏదైతే 10% టాక్స్‌కి గురవుతారో మీ యొక్క ఇన్‌కమ్ మీద టాక్స్ ఆల్రెడీ కలెక్ట్ అయ్యి ఉంటుందో ఆ టాక్స్‌ని మీరు ఇయర్ ఎండ్‌లోని మీరు అది మళ్ళీ మీ యొక్క రిటర్న్స్‌ని ఫైల్ చేసి మీరు రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ రెండవది 10/15 ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లోని టాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా ఉంటాయి. సో, దాని మీద ఏంటి అర్థం అంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎగ్జంప్షన్ కాదు. మీకు ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో ప్రతి సంవత్సరం దాని మీద ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మూడవ విషయం డిఫాల్ట్ రిస్క్. బాండ్స్‌లో ఉండే అత్యధికమైన రిస్క్ ఏంటి అనంటే క్రెడిట్ ఆర్ డిఫాల్ట్ రిస్క్. ఏంటి?
కంపెనీస్ గాని బాండ్స్ ఇష్యూ చేసి మన డబ్బులు తీసుకున్నాక మనకి రావాల్సిన ఇంట్రెస్ట్‌ని గాని ఆర్ మెచ్యూరిటీ టైమ్‌లో ఇవ్వాల్సిన అసలైన ప్రిన్సిపల్ గాని 2 గాని కట్టకపోతే సో దీన్ని మనం డిఫాల్ట్ రిస్క్ కింద కొలుస్తాం. సో డిఫాల్ట్ రిస్క్‌ని చూడడం కోసం బేసిక్‌గా మనం కంపెనీ యొక్క బాండ్ యొక్క రేటింగ్స్ ఎలాగున్నాయి ఆర్ కంపెనీ యొక్క రేటింగ్స్ ఎలాగున్నాయి బాండ్స్ పరంగా ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని చూస్తాం. కానీ అది మాత్రమే గ్యారంటీగా తీసుకొని వెంటనే దూకేయకూడదు. ఆ కంపెనీ అసలు ఎలాంటి బిజినెస్‌లో ఉంది, ఎటువంటి ఫండమెంటల్స్‌లో ఉంది, ఇండస్ట్రీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఈ బిజినెస్‌కి సంబంధించి క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ యొక్క డెట్ ఎలాగుంది, ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి. ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే డీహెచ్ఎఫ్ఎల్ అండ్ యెస్ బ్యాంక్ వాళ్ళు. డీహెచ్ఎఫ్ఎల్ మన దేశంలో ఒక ముఖ్యమైన ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. అయితే వీళ్ళు ఇటీవలే ఏం చేశారు, సో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నిటిని కూడా డిఫాల్ట్ రిస్క్ అండ్ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ పెరిగిపోవడం వల్ల, డిఫాల్ట్ రిస్క్ పెరిగిపోవడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ బాండ్స్‌లో ఎవరైతే చేశారో దాని మీద డిఫాల్ట్స్ కూడా ఎక్కువగా చేశారు. యెస్ బ్యాంక్ విషయానికి వస్తే 2020 తర్వాత చాలా వరకు డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది జరగడంతోటి దాదాపుగా 8,415 క్రోర్స్‌ని 81 బాండ్స్‌ని రైట్ ఆఫ్ చేశారు. కానీ ఇప్పటిదాకా ఆ పర్టిక్యులర్ బాండ్ హోల్డర్స్‌కి వాళ్ళు సరైన ఆన్సర్స్ ఇవ్వకుండా వాళ్ళు సరైన ఆన్సర్స్ అయితే ఇవ్వకుండా ఇప్పటిదాకా క్లోజ్ చేయకుండా అలాగే వదిలేశారు. సో ఇటువంటి డిఫాల్ట్ రిస్క్స్ ఉంటాయి అండ్ దాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అండ్ ఫైనల్‌గా ఇండివిడ్యువల్ బాండ్స్ తీసుకోవాలా? బాండ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్ళాలా? ఇండివిడ్యువల్ బాండ్స్‌ని తీసుకునేటప్పుడు డైరెక్ట్‌గా కొంటారు కాబట్టి కొన్ని రకమైన క్వెషన్స్ మిమ్మల్ని మీరు అడగాలి. ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఎంత కూపన్ రేట్? ఎంతవరకు మెచ్యూరిటీ ఉంటుంది? వీళ్ళకి ముందు ఉంటే హిస్టరీ ఏంటి? ఎంత ఉంది రేటింగ్? డిఫాల్ట్ రిస్క్ పరంగా ఏమన్నా హిస్టరీ లాంటివి ఉన్నాయా? లేవా? అండ్ అలానే పే అవుట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? సో ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత బాండ్‌ని ఎప్పుడు మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేసినట్టయితే మీకు మంచి ఎఫెక్ట్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ బాండ్‌కి రిస్క్స్ అనేవి ఉంటాయి. లిక్విడిటీ ఎవరు దొరకకపోవడం, మీరు మెచ్యూరిటీకి ముందే అమ్మడానికి మీకు కొంత ఇబ్బంది అనేది అవుతుంది. కాన్సంట్రేషన్ రిస్క్ ఒకే బాండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ కాన్సంట్రేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ బాండ్ మ్యూచువల్ ఫండ్‌కి వచ్చినప్పుడు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మొట్టమొదటిది డైవర్సిఫై అవుతుంది మీ ఇన్వెస్ట్‌మెంట్. వివిధ రకాల బాండ్స్‌లోని వివిధ రకాల కంపెనీ యొక్క బాండ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఒక ఎక్స్‌పీరియన్స్డ్ ప్రొఫెషనల్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. అండ్ మూడోది ఈజియర్‌గా లిక్విడిటీ అనేది లభిస్తుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ కూడా తగ్గుతుంది. కానీ నెట్ అసెట్ వాల్యూ అనేది రోజువారీ పెరుగుతుంది. సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగగానే డెట్ యొక్క ఎన్ఏవి అనేది తగ్గిపోతుంది. డైరెక్ట్ బాండ్‌లో విజిబిలిటీ ఉంటే మీకు బాండ్ మ్యూచువల్ ఫండ్స్‌లోని ఎక్కువ డైవర్సిఫికేషన్ అనేది దొరుకుతుంది. మీ యొక్క అవసరాలు బట్టి మీకుండే అవగాహన బట్టి ఏదో ఒకటైతే మీరు ఎంచుకోవచ్చు. కానీ రెండిట్లో రిస్క్ ఉండకపోగా లేదా అది మనం చెక్ చేసుకోవాలి. సో ఫైనల్‌గా మొత్తం సమ్మరైజ్ చేయాలి. కీ టేక్ అవేస్ అని అంటే బాండ్ అనేది స్థిరమైన ఆదాయం ఇస్తుంది. కానీ ఇదొక ప్రైజెస్ బాండ్స్ మాత్రం స్థిరంగా ఉండదు. దాన్ని అఫెక్ట్ చేయడానికి వివిధ రకాల కారణాలు అనేవి ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, మార్కెట్ యొక్క ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, బాండ్ యొక్క ప్రైజెస్ దానికి తగినట్టు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ మూడోది బాండ్ యొక్క ఫేస్ వాల్యూ ₹1000 ఉంది. కానీ ప్రైస్ 950కే లభిస్తుంది అని అంటే వెంటనే దాన్ని ఒక అవకాశం కింద చూడకుండా ట్రాప్‌గా కూడా ఉండొచ్చేమో అని నేను ఇప్పుడు చెప్పిన ఈ పరిమితులన్నిటిని మీరు చూసుకున్నాకే ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. ఈ వీడియో ద్వారా మేము ఏ రికమెండేషన్స్ ఇవ్వడం లేదండి. కానీ బాండ్స్‌లోని మిమ్మల్ని ఇంకో మెట్టెక్కించాలనేదే మా ధ్యేయంగా ముందుకు వచ్చి ఈ పర్టిక్యులర్ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుందని ఆశిస్తూ, యూస్‌ఫుల్‌గా ఉన్నట్టయితే మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ ఇంకెవరికన్నా కూడా యూస్‌ఫుల్‌గా ఉంటే వాళ్ళకి కూడా ఇది ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.